ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పొందిన మేలుకి నువ్వు వెలకడుతున్నావు. గతంలో నీకొకసారి ఆరోగ్యం బాగోలేనప్పుడు నా ఇంటికి తీసుకుని వెళ్లి రాత్రంతా సేవలు చేసుకున్నాను. అప్పుడు నువ్వు నాకు ఏం కావాలో కోరుకో అని అడిగా. ఇప్పుడు అదే మాట నేను నిన్ను అడుగుతుంటే నీకు కష్టంగా అనిపిస్తుందన్నమాట. నువ్వు చేసిన దానికి నీకు ఏం కావాలో కోరుకో, అది తీరుస్తాను అని మాటిస్తున్నాను. ఏం కావాలన్నా ఇస్తావా? ఇస్తాను. మాట తప్పవా? తప్పను. ఈ తాళి తప్ప. ఎందుకంటే ఇది నా ప్రాణం, నీ ప్రాణం కూడా. ఇంకేదైనా అడుగు. సరే, నాకు అవసరమయ్యేది అడుగుతాను. అప్పుడు ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉండు. మాట తప్పకు. అవని మాటిచ్చిందంటే తప్పదు. ప్రాణం పోతుందనుకున్నా తప్పదు. కాబట్టి ఎప్పుడైనా నిర్మోహమాటంగా అడగచ్చు. పదన్నా. శ్రీకర్కి ఉద్యోగం పోయింది. మరోవైపు కోర్టు కేసులు నడుస్తున్నాయి. ఈ సమస్యలని పక్కన పెట్టి శ్రీకర్కు పెళ్లి చేద్దాము అని అనుకుంటే అది కూడా జరగడం లేదు. కుటుంబం సమస్యల వలయంలో చిక్కుకున్నట్టయింది. అవని బయటికి పోయిన దగ్గర నుంచి మన ఇంటి మీద నిఘా వేసుకునుంది. మన ఇంటి మీద ఏదైనా చాతబడి చేస్తుందేమోనని నా గట్టి అనుమానం. చిన్నప్పుడు తమరు బడికి వెళ్లి చదువుకుంటే ఇటువంటి అనుమానాలు వచ్చుండేవి కాదు. భలే మాటన్నారు రాజుగారు. ఏ అర్చన, మా డాడీ మీద కౌంటర్లు వేసావంటే మర్యాద గుండా చెప్తున్నా. ఎవరండి? లాయర్ గారు. కేస్ మనకి ఫేవర్గా వచ్చుంటుంది. గుడ్ న్యూస్ అయ్యుంటుంది. తొందరగా మాట్లాడండి మామయ్య గారు. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి నాన్న, అందరం వింటాం. చెప్పండి లాయర్ గారు. 2 నిమిషాలు మాట్లాడొచ్చా సార్? పర్లేదు, చెప్పండి. కోర్టు కేసులు ఎంతవరకు వచ్చాయి? లాస్ట్ టైం నేను మీతో చెప్పినట్టు పల్లెటూరు పొలాలు అక్కడ ఫ్యాక్టరీ కట్టబోయే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయేలా ఉన్నాయి. చిన్నబ్బాయి శ్రీకర్ వల్ల ఆఫీసులో వచ్చిన నష్టం 100 కోట్ల రూపాయలు మీరు చెల్లించాల్సిన పరిస్థితి కూడా కనబడుతోంది. మన తరపున కేసులు చాలా వీక్గా ఉన్నాయి సార్. అలా అంటే ఎలా సార్? నా ప్రయత్నం నేను చేస్తున్నాను, కానీ గెలుస్తామన్న హోప్ మాత్రం ఇవ్వలేకపోతున్నాను. రెండు రోజుల్లో జడ్జిమెంట్ వస్తుంది. మనకు అనుకూలంగా రాకుండా మనం ఓడిపోతే గనక మీ కుటుంబ సభ్యులందరూ కట్టుబట్టలతో రోడ్డును పడాల్సి వస్తుంది.
మీకు సంబంధించిన స్థిర చరాస్తులు జప్తు చేయబడతాయి. ఏం జరిగినా అందుకు మీరు సిద్ధంగా ఉండాలని ముందుగా మిమ్మల్ని సిద్ధం చేయడానికి మీతో ఇలా మాట్లాడవలసి వచ్చింది. వాస్తవాలు చేదుగా ఉంటాయి, వినడానికి బాధగా ఉంటాయి, తప్పించుకోవడానికి కష్టంగా ఉంటాయి. అయినా తప్పదు సార్. ఉంటాను. అతి తొందరలోనే నానమ్మ కుటుంబం గడ్డు కాలాన్ని ఎదుర్కోబోతుంది. ఆస్తులు పోగొట్టుకుని రోడ్డున పడాల్సిన దుస్థితి కనపడుతుంది. అందులో రాసిన విధంగానే జరుగుతుంది. కుటుంబం రోడ్డున పడకూడదు, ఏదో విధంగా కాపాడుకోవాలి. శుభవార్త వినాలని అనుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో దురాశే. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎలా బయటపడగలం? ఇప్పుడే దారిలో అవని కనిపించి ఏం మాట్లాడిందో తెలుసా అమ్మా? నువ్వు చేసిన దానికి నీకు ఏం కావాలో కోరుకో, అది తీరుస్తాను అని మాటిస్తున్నాను. నాకు అవసరమయ్యేది అడుగుతాను, అప్పుడు ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉండు. మాట తప్పకు. అవని మాటిచ్చిందంటే తప్పదు, ప్రాణం పోతుందనుకున్నా తప్పదు. నా మాటలకు బావ అనవసరంగా నొచ్చుకున్నాడు. నన్ను ఇంకా ఇంకా అపార్థం చేసుకుంటున్నాడు. అవని గారిని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారేమోనని నా అభిప్రాయం సార్. ఆవిడ గాని నువ్వెందుకు వెనకేసుకుని వస్తున్నావో ఎప్పటికీ మాకు అర్థం కావట్లేదు. మంచిని వెనకేసుకురావడంలో తప్పేముంది? అది మన కుటుంబాన్ని ముంచేసిందమ్మా. తను ఎప్పుడు మా మంచి గురించే ఆలోచించలేదు. అత్తయ్య, ఇంతకు ముందు మనం అనుకున్నట్టు అమ్మవారు మన ఇంట్లో లేకపోవడమే అన్ని అనార్థాలకు మూలమైంది. కానీ మనం అమ్మవారిని ఆ ఇంటి నుంచి తెచ్చుకోవడానికి తెగ ప్రయత్నించాం కదా. ఆ అవని మాయల మరాఠీ ఆ రోజు ఖచ్చితంగా ఏదో మాయ చేయించింది. మనం కనిపెట్టలేకపోయాం. విగ్రహాన్ని తిరిగి మన ఇంటికి తెచ్చుకోవడం చాలా కష్టంగా కనబడుతోంది. అందుకే ఓ పని చేద్దాం. ఆహా, నా బంగారం ఏదో అద్భుతమైన ఐడియా ఇవ్వబోతోంది. మీరందరూ శ్రద్ధగా వినండి. బంగారం నువ్వు వదిలు. అవని శ్రీకర్ కోసం ఏదైనా చేస్తానని మాటిచ్చింది కదా, దాన్ని వాడుకుందాం. కానీ ఎలా నిహారిక? అవనినే ఆ విగ్రహాన్ని పట్టుకొని మన ఇంటికి రప్పిద్దాం. మన చేతులతో విగ్రహాన్ని కదిలించలేకపోయాం, తన చేతులతో కదిలించమందాం.